హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి సుధా చంద్ర డ్యాన్స్ చేస్తూ ఉంటే శరత్ చంద్ర అలా చూస్తూ ఉంటారు. అపూర్వ అండ్ నక్షత్ర, ఇప్పుడు మీ డాడీ ఖచ్చితంగా స్టేజ్ పైకి వెళ్ళి భూమిని నిలదీసి చంపేస్తారు అని పొగరుగా చూస్తుంటే శరత్ చంద్ర కరెక్ట్గా అలా వెళ్ళబోతుంటే భూమి, నాకు ఈ గెలుపుకి కారణం, నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా నాన్న శరత్ చంద్ర అని క్రెడిట్ అంతా శరత్ చంద్రకి ఇస్తుంది. ఒక్కసారిగా ఆ మాటలు విన్న శరత్ చంద్ర గుండె ముక్కలైపోతుంది. ఇంత మంచి అమ్మాయినా నేను చంపాలి అనుకుంటున్నాను, నేను తనకేం చేయకపోయినా తను క్రెడిట్ అంతా నాకే ఇస్తుంది అని ఒక్కసారిగా గన్ అయితే పడేస్తారనమాట కింద. శరత్ చంద్ర, అపూర్వ నక్షత్ర ఇద్దరు షాక్ అయిపోతారు. నాన్న స్టేజ్ పైకి రండి అని స్టేజ్ పైకి తీసుకువచ్చి ఇంక శాలువా కప్పించి భూమి శరత్చంద్ర కాళ్ళకి నమస్కారం చేస్తుంది. శరత్చంద్ర అదంతా చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ఇంక భూమి మైక్లో, నాకు వచ్చిన ప్రతి పూలమాల, నాకు చేసిన ప్రతి సత్కారం, నన్ను పొగిడిన ప్రతి పొగడత మా నాన్న శరత్చంద్ర గారు, ఘట్టమనేని శరత్చంద్ర గారికి మాత్రమే దక్కుతుంది. నాకు చేయాలనుకున్న సన్మానాన్ని మా నాన్నకి చెయ్యండి అని ఇంకా భూమి చెప్పడంతో భూమి చెప్పినట్లే ఇంకా వాళ్ళైతే ఎవరైతే కండక్ట్ చేస్తారో ఇదంతా వాళ్ళు ఆ జడ్జెస్ కానీ హోస్ట్ కానీ వారందరూ ఇంకా అలా శరత్చంద్రకే సన్మానం చేస్తారు. శాలువా కప్పి పూల బొకేని ఇచ్చి ఆ అవార్డ్ని భూమికి కాకుండా శరత్చంద్రకి ఇస్తారు. అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది, మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందేంటి అని అంటుంది. నక్షత్ర, అదే చూస్తున్నాను అనేసరికి తారా కూడా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా భూమి వెంటనే శరత్చంద్రని వచ్చి పాపం హక్ చేసుకుంటుంది. భూమి, నా బంగారు తల్లి అని భూమి ఫోర్ హెడ్ పై కిస్ చేస్తారు శరత్చంద్ర. నాన్న, నాన్న మీరిప్పుడు హ్యాపీ కదా నాన్న అని అంటారు. ప్రపంచంలో ఏ కన్న తండ్రికైనా కావాల్సింది తన కూతురు కళ్ళ ముందు ఎదగడం, తన అమ్మ నాన్నకి పేరు తీసుకురావడం. నువ్వు వీటిలో సక్సెస్ అయ్యావు. నిజంగా నువ్వు నా బంగారు తల్లివమ్మా అని ఇంకా అలా శరత్చంద్ర హక్ చేసుకుంటారు. పాపం అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. ఒకవేళ నేను ఇప్పుడు దగ్గరైనా భూమికి వాళ్ళ నాన్నని దూరం చేసిన వాడిని అవుతాను. నో, అలా జరగకూడదు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అలా ఇంకా స్టేజ్ దిగి కిందకి వెళ్ళిపోతాడు గగన్. వెంటనే తార గగన్ దగ్గరికి వచ్చి, గగన్ గారు అయిపోయింది కదా, ఇంకా వీళ్ళ ఫ్యామిలీ డ్రామా చూడడం అవసరమా, రండి వెళ్దాం అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి లాక్కు వెళ్ళిపోతుంది. భూమి, నాన్న ఒక్క నిమిషం అని గగన్ కోసం వెతుక్కుంటూ పాపం గగన్ దగ్గరికైతే వస్తుంది. గగన్ బావా, ఇదిగో ఇదిగో బావా, మన మన అకాడమీ గెలుచుకున్న అవార్డ్ అని ఇంక చేతికి ఇస్తూ ఉంటే తార అడ్డుపడుతుంది. ఏంటి, నీ కండిషన్ మర్చిపోయావా? అయినా ఇక్కడ ఏం జరుగుతుంది చూడు, నీతో పాటు 2 రోజులు ఉండమని చెప్పావు, ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు డివోర్స్ పేపర్స్పై సైన్ చేయాలి, చెయ్యి అని అంటారు. నేను నేను చూడు, మాట ఇచ్చి తప్పకూడదు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని అనేసరికి ఇంకా అలా పాపం భూమి కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని అలా డివోర్స్ పేపర్స్పై సైన్ అయితే చేసేస్తుంది. అదంతా దూరం నుండి శరత్చంద్ర గమనిస్తారు. ఇంకా అపూర్వ అయితే అలా చూస్తూ ఉంటుంది. బావా, అది కాదనేలోపు, నోర్మొయ్, ఇన్ని రోజులు భూమి చెప్తుంటే నిజం కాదా అవునా అనే కొంచెం డౌట్ ఉండేది. నిన్నటితో 90% కన్ఫర్మ్ అయింది, ఇవాల్టితో 100% కన్ఫర్మ్ అయింది. నా భూమి తన అమ్మ శోభాచంద్ర ఆశయం వైపు అడుగులు వేస్తుంటే చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక ఇంత ఇంత నీచానికి దిగజారుతావా? భూమితో నన్ను చంపించాలనుకుంటావా? చూడు, ఇకపై నీ మొహం నాకు కనబడినా ఏం చేస్తానో నాకే తెలీదు, పో అవతలకే అని చెప్పి గట్టిగా గసిరేస్తారు. ఇంకా అలా, అది కాదు డాడీ, చూడు, మీ అమ్మపై నాకు కోపం ఉంది, నీపై కూడా కోపం ఉండేలా చేసుకోవద్దు, వెళ్ళిపోండి ఇద్దరు అని గట్టిగా ఇంకా ఈ చిరాకించుకుంటారు. అదంతా చూసి అపూర్వ తట్టుకోలేక రూమ్లో కూర్చొని ఇంకా జుట్టంతా విరపూసుకొని, నా బావ ఇప్పటి వరకు నన్ను పళ్ళెత్తి మాట కూడా అనలేదు, కానీ ఆ భూమి వల్ల నా బావ నాపై కోప్పడ్డాడు, నన్ను వెళ్ళిపోమని గట్టిగా తోసేశాడు, మొహం చూపించద్దు అన్నాడు. భూమి, వదిలిపెట్టను, నన్ను ఇంతలా క్షోభ పెట్టిస్తున్న నిన్ను వదిలిపెట్టనే అని అపూర్వ అనుకుంటుంటే అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తారు. అపూర్వ గారు ఎక్కడున్నారబ్బా? ఓ, ఇక్కడే ఉన్నారా? అయ్యో రామా, మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేదండి. ఎప్పుడు
పరాయి వాళ్ళ సొమ్ముపై బాగా రెడీ అయ్యి బయటికి వస్తారు కదా, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా నవ్వొస్తుందా పూర్వగారు? చూడండి, ఎప్పుడైనా పాప పుణ్యాల కంటే బలమైనదేంటో తెలుసా? కర్మ. మనం ఏది చేస్తే అదే తిరిగొస్తుంది. మీరు భూమికి తల్లి లేకుండా చేశారు. మహాతల్లి పుణ్యాత్మురాలైన శోభాచంద్రని బూడిదలో కాలేలా చేసి నరకం అనుభవించేలా చేసి తన్ని చంపేశారు. ఇన్ని రోజులు ఆవిడ ఆస్తిపైనే దర్జాగా తిరిగారు. కానీ ఆ దేవుడు చూసారా ఎంత మాయ చేశాడో? మీకు తెలిసే ఉంటుంది నరసింహస్వామి కథ. హిరణ్యాక్షుడు కూడా ఇలాగే నాకు ఎవరు పోటీ లేరు, సాటి లేరు అని విర్రవీగుతున్నప్పుడు ఒక చిన్న పిల్లాడి రూపంలో ప్రహ్లాదుడు పుట్టి ప్రహ్లాదుడి ద్వారానే తన సంహారం జరిగేలా చేశాడు. అలానే భూమి కూడా. తను మీ కూతురంత వయసులో చాలా చిన్నది ఆ ప్రహ్లాదుల్లా. కానీ భూమి మిమ్మల్ని గడగడ వణికిస్తుంది చూడండి. భూమిని మీరేం చేయలేకపోతున్నారు చూడండి. భూమికి ఏ ప్రేమనైతే దూరం చేశారో ఈ కర్మానుసారంలో ఆ ప్రేమ మళ్ళీ శరత్చంద్రబాబు గారి ద్వారా భూమికి దక్కింది. ఏదైతే ఇన్ని రోజులు కపటి నాటకాలు ఆడారో మీ కపటి నాటకమే బయటపడి మీ పాపం పండింది. కాబట్టి ఇప్పటినైనా మనిషిగా మారండి. రేపు మీ చావుని, జైలుకు వెళ్ళే శిక్షని ఊహించుకుంటూ వణికిపోయి ఇప్పటికైనా తప్పులన్నీ ఒప్పుకొని శరత్చంద్రబాబు గారి కాళ్ళపై పడండి, కనీసం కనికరిస్తారేమో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. ఇంకా అపూర్వ కోపంతో రగిలిపోతుంది. లేదో, ఇలా జరగకూడదు అని చాలా ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి ఒంటరిగా ఉంటే చెర్రీ భూమి దగ్గరికి వస్తారు. భూమి, ఇది గుడ్ న్యూస్ అనాలో బ్యాడ్ న్యూస్ అనాలో అర్థం కావటం లేదు. నిన్ను మావయ్య ఒప్పుకున్నారు, నిన్ను గౌరవిస్తున్నారు. ఇది నీకు గుడ్ న్యూస్. కానీ రేపు మార్నింగే భూమి గగనన్నయ్య ఆ తారలకి పెళ్లి జరుగుతుంది. ఇది బ్యాడ్ న్యూస్. నిజంగా గగనన్నయ్యని నువ్వు మర్చిపోగలవా భూమి అని అడుగుతారు. నా ప్రాణం పోవాలి కానీ నేను ఎప్పటికీ గగన్ బావని మర్చిపోలేను చెర్రీ, మర్చిపోలేను అని ఇంక పాపం భూమి ఏడుస్తూ అక్కడి వెళ్ళిపోతుంది. అయ్యో, ఇప్పుడు అన్నయ్యని భూమిని ఎలా కలపాలి, అసలు ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదే అని పాపం చెర్రీ చాలా బాధపడతాడు. ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది. శరత్చంద్ర నిద్ర పట్టక అలా ఇంకా హాల్లోకి వచ్చేసరికి భూమి శోభాచంద్ర ఫోటో ముందు కూర్చొని విలవిలా ఏడుస్తుంది. శరత్చంద్ర అదంతా గమనిస్తారు. అమ్మా, నాకు నువ్వు నాన్న జన్మనిస్తే గగన్ బావ పునర్జన్మని ఇచ్చారు. చిన్న వయసు, పుట్టి కొన్ని గంటలే అయింది. అప్పుడు నన్ను ఏ కుక్క పిల్లలు పీక్కు తినకుండా గగన్ బావే నాకు అండగా నిలిచాడు, నాకు పునర్జన్మని ఇచ్చారు. అలాంటి గగన్ బావ ప్రేమలో నేను పడ్డాను. నేను గగన్ బావ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ అపూర్వ వల్లే మేమిద్దరం మళ్ళీ అపార్థాల వల్ల దూరం అయ్యా. ఇప్పుడు బావకి నాపై ప్రేమ ఉందని కళ్ళల్లో తెలిసిన పూరి కోసమే ఆ పెళ్ళికి ఒప్పుకుంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. బావ నాకు కావాలి. నాన్నేమో బావ దగ్గరికి వెళ్ళనివ్వరు. బావేమో తన కోసం త్యాగం చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే బావని నేను దక్కించుకోకపోతే నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. రేపు పెళ్ళైతే నా శవమే బయటపడుతుంది అని భూమి చాలా బాధపడుతూ ఏడుస్తుంటే అదంతా శరత్చంద్ర గమనిస్తారు. తన రూమ్లోకి వచ్చి నిద్ర పట్టకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. లేదు, భూమి ఎంతో మంచిది. తన కష్టాన్ని నాకు అందించింది, తన గుర్తింపుని నాకిచ్చింది. నా కోసం భూమి ఎన్నో త్యాగాలు చేసింది. అలాంటిది నేను భూమి కోసం తను కోరుకున్న వ్యక్తిని తనకి గిఫ్ట్గా ఇవ్వలేనా? గగన్ గాడు నాకు నచ్చకపోవచ్చు, వాడికి నాకు శత్రుత్వం ఉండొచ్చు. కానీ భూమి వాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. వాడు భూమిని ప్రేమించాడో లేదో నాకు తెలీదు. కానీ నా కూతురు అడిగిన వాళ్ళని ఇవ్వడం నా బాధ్యత. భూమిని వాడిని ఒక్కటి చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ తారాల పెళ్లి మండపం అయితే ఇంకంతా డెకరేట్ చేస్తారు. తారా ఏమో చూస్తూ ఉంటే గగన్ ఏమో సైలెంట్గా ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా గగన్ పాపం బాధపడుతూ ఉంటే ఇటువైపు ఏమో శరత్చంద్ర భూమి బయటికి వెళ్దామా అని అంటారు. అపూర్వ అదంతా గమనిస్తుంది. ఎక్కడికి నాన్న అని అడుగుతుంది. హే, చెప్తే గాని రావా అమ్మా అని అంటారు. అబ్బే, అలాంటిదేమీ లేదు, వస్తున్నాను నాన్న అని చెప్పి పాపం రెడీ అయి భూమి బయలుదేరుతుంది. కృష్ణప్రసాద్ కూడా అంతా గమనిస్తారు. ఇంకా శరత్చంద్ర స్ట్రైట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా గగన్ పెళ్లి మండపానికే తీసుకుని వెళ్తారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. నాన్న, ఇక్కడికి తీసుకొచ్చారేంటని అడుగుతారు.
ఒక్క నిమిషం అమ్మా అని భూమిని చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి గగన్ అని పిలుస్తారు. గగన్ ఒక్కసారిగా అక్కడ శరత్చంద్రన్ భూమిని చూసి షాక్ అయిపోతారు. రేయ్, నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ద్వేషం, నువ్వంటే నాకు చిరాకు, కానీ మనస్ఫూర్తిగా నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను, దానికి నిజమైన సమాధానం చెప్పు. నువ్వు భూమిని ఇప్పుడు ప్రేమిస్తున్నావా లేదా? భూమి అంటే నీకు ఇష్టమా లేదా? కళ్ళల్లోకి చూసి చెప్పు, భూమిని చూసి చెప్పరా అని అడుగుతారు శరత్చంద్ర. ఇంక వెంటనే తారా, ఏంటండి మీరు, ఏంటి న్యూసెన్స్ చేస్తున్నారు, వాళ్ళిద్దరికీ డివోర్స్ నువ్వాగమ్మా, నువ్వాగు, నేను చెప్పాలనుకుంది నన్ను చెప్పనివ్వు, నేను తర్వాత నీతో మాట్లాడతాను. చెప్పమ్మా, చెప్పు, నువ్వు నిజంగా గగన్ ఇష్టపడటం లేదా అని అడుగుతారు భూమిని. ఇంక వెంటనే గగన్, తన్ని నా నా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాను, తనంటే నాకు చాలా ఇష్టం, కానీ భూమి జీవితంలో కేవలం మీరో నేను మాత్రమే ఉండాలి. భూమి మిమ్మల్ని విడిచి నాతో ఉండలేదు, నన్ను విడిచి మీతో ఉండలేదు. నేను అడ్జస్ట్ అయినా మీరు అడ్జస్ట్ అవ్వరు, అందుకే ఇదంతా చేస్తున్నాను అని అంటారు గగన్. వెంటనే, చూడు, ప్రేమ అంటే వదులుకోవడం కాదు, దక్కించుకోవడం. నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే దక్కించుకోవాలి. భూమిని నువ్వు అపూర్వ వల్ల అపార్థం చేసుకున్నావు కదా అని అంటారు. అవును అని అంటాడు గగన్. అలాంటప్పుడు మీ ఇద్దరిని నేను కలుపుతాను. ఇకపై భూమిని కంటికి రెప్పలా చూసుకుంటావా? భూమిని ఇంకెప్పుడైనా బాధ పెడతావా అని అడుగుతారు. భూమి నాన్న అని అంటుంది. చూడమ్మా భూమి, నాకు నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు. నువ్వు వీణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో మీ అమ్మ ఫోటో ముందు బాధపడినప్పుడే నాకు అర్థమైంది. కాబట్టి నేను నిన్ను బాధ పెట్టాలి అనుకోవటం లేదు. చెప్పరా, భూమిని కంటికి రెప్పలా చూసుకుంటావా అనేసరికి శరత్చంద్రని హక్ చేసుకుంటారు గగన్. శరత్చంద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇంక వెంటనే గగన్ చేయని శరత్చంద్ర భూమి చేతిలో పెట్టి, మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి ఇద్దరిని ఆశీర్వదిస్తారు. అదంతా చూసి తార తట్టుకోలేక చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా గగన్ భూమి ఇద్దరు కలిసైతే ఇంటికి రీచ్ అవుతారు. గగన్ భూమిని ఎత్తుకొని మరి ఇంటి లోపల అడుగు పెడుతూ ఉంటే అదంతా చూస్తూ శారద మురిసిపోతుంది. ఆల్రెడీ ధృవ పూరికి పెళ్ళైపోయింది కాబట్టి పూరి ధృవ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. తారా మాత్రం ఒక రూమ్కి వెళ్ళిపోయి అలా ఇంకా గగన్ భూమిని ఎత్తుకున్న వీడియోని అండ్ ఇద్దరు కలిసిపోయిన వీడియోని చూస్తూ అలా రూమ్లో ఉండిపోతుంది. అమ్మా తారా బయటికి రా అమ్మా, ధృవ ఎంత పిలిచినా నేను రాను, నేను బయటికి రాను, నేను గగన్ గారిని మర్చిపోయేంత వరకు ఇక్కడే ఉంటా అని చెప్పి ఇంకా అలా ఉండిపోతుంది అదే రూమ్లో. మొత్తం టార్చర్గా జుట్టు విరబూసుకొని సైకోటిక్గా తారా. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. నక్షత్ర అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, ఇప్పుడు ఆ గగన్ భూమి కలిసిపోయారు, పోనీ మనం ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మమ్మీ, ఇప్పుడు ఎలా ఎలా వాళ్ళిద్దరిని మళ్ళీ విడతీయాలి అని అంటారు. బేబీ, ఈ మమ్మీ ఉంది కదా, నేను ఆలోచిస్తాలే, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర నక్షత్ర దగ్గరికి వస్తారు. నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అంటే గగన్ భూమి కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా అని అడుగుతారు శరత్చంద్ర. డాడీ, అది కాదు డాడీ, షటప్. చూడు, ఎప్పుడైనా మనం సంతోషంగా ఉండకపోయినా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి, కానీ నువ్వు మాత్రం ఇంత నీచంగా ఆలోచిస్తావా? ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. అపూర్వ, ఇలాగేనా ఇలాగేనా అమ్మాయిని పెంచేది అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. మమ్మీ, డాడీ ఇలానే నన్ను కనిపెడుతూ ఉంటే ఖచ్చితంగా నా గురించి నిజం డాడీకి తెలిసిపోతుంది. అలా తెలియకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మమ్మీ అని అడుగుతారు. ఆలోచిస్తున్నాను బేబీ అని అంటుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది మమ్మీ, మనం డాడీకి పెరాలసిస్ వచ్చేలా చేసేద్దామా అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే, ఏంటి పెరాలసిసా, ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. అవును మమ్మీ, కావాలంటే ఆలోచించు, అప్పుడు డాడీ పేరుపై ఉన్న ఆస్తి భూమికి వెళ్లకుండా మన పేరుపై వీలునామా రాయించుకోవచ్చు. అండ్ మనం ఏం చెప్తే డాడీ అదే వింటాడు. కాబట్టి నువ్వు వేసే ప్లాన్ ఈసారి నేను వేశాననుకో అని అంటుంది. కరెక్టే బేబీ, కానీ ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉండే మనిషి అని అనేసరికి, అబ్బా డాడీ ఏమి పైపోడు కదా, కేవలం పెరాలసిస్ వస్తుందంతే, నువ్వేమీ కంగారు పడద్దు, మన దగ్గర ఉన్న ఆప్షన్ ఇదే. కాబట్టి డాడీకి అలా జరిగితే మనం ఈ ఇంట్లో మళ్ళీ మహారాణులా ఉండొచ్చు. డిఎన్ఏ రిపోర్ట్స్ బయటపడినా డాడీ నిన్నేమి చేయలేడు అని నక్షత్ర అంటుంది. అవును బేబీ, నువ్వు చెప్పింది నిజమే,
అలాగే చేద్దాం అని అంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఇద్దరు హ్యాపీగా ఇంకా వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా గగన్ భూమి కోసం ఒక నెక్లెస్ చేయించి తన చేత్తో భూమికి అయితే వేస్తారు. భూమి, నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నువ్వు నువ్వు మళ్ళీ నా ఇంటికి వచ్చావు. ఇది చూస్తుంటే కళ నిజమా అని అనిపిస్తుంది అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్. ఇంక మనం ఎప్పటికీ విడిపోం భూమి, ఐ ప్రామిస్ యూ, ఎప్పటికీ విడిపోం అని ఇంకా గగన్ అయితే భూమిని హక్ చేసుకొని చెప్తారు. ఆ మాటలన్నీ విని భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.